హలో అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్ము ఫుడ్స్. ఈరోజు చుక్కకూర ఫ్రై ఎలా చేయాలి ఏంటన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చక్కగా పుల్ల పుల్లగా ఉంటుందండి, కమ్మగా. మరి ఈ చుక్కకూరకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. చుక్కకూర ముందు ఒక 6 కట్టలు తీసుకున్నానండి. ముందే కడిగి తరిగి పెట్టేసుకున్నాను. 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ముందే తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద బాండి పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపగుళ్ళు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని కొంచెం వేగనిద్దామండి. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. ఆకుకూరలోకి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న చుక్కకూరని వేసుకుంటున్నానండి. ఆకుకూరలు చేసుకునేటప్పుడు ఎప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. మళ్ళీ మంట స్పీడ్ అయితే కూర తొందరగా మాడిపోతుంది. కూర కూడా చాలా తొందరగా అయిపోతుందండి. ఇందులోకి మసాలాలు చాలామంది మసాలాలు వేస్తారు, టమాటాలు వేస్తారు. కానీ ఆకుకూరలోకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టమాటాలు అసలు వాడకూడదు. దానివల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి ఆకుకూరలో టమాటా వాడితే. అంతే కదా, మసాలాలు కూడా ఎక్కువ అసలు వాడకూడదండి. నేనైతే మసాలా వాడను ఆకుకూర చేసినప్పుడు. ఇప్పుడు కూరకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కూరని కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుంది కదా. చూడటానికి పచ్చడిలాగా అయిపోతుంది కానీ కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఆకుకూర పప్పులో కూడా వేసుకోవచ్చు, పప్పులో వేసుకుంటారు చాలామంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఈసారి పప్పు ఆకుకూర చుక్కకూర చేసేటప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. కూర సిమ్లోనే ఉంచుకుని, స్టవ్ సిమ్లో ఉంచుకుని మగ్గనిచ్చుకోవడమేనండి. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటానండి.
ఇప్పుడు మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కూర ఎలా అయిందో ఏంటో చూసుకుందామండి. కూర బాగా మగ్గిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి కర్రీ కూడా. మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉంచుకుందాం. అడుగంటుతున్నట్టుంది కదండి, కూర అయిపోవచ్చిందండి. నాకు ఉప్పు సరిపోలేదు అనిపించింది, అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుని ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం కలుపుతున్నానండి నేను. మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంతే, ఒకసారి తిప్పుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి, పుల్ల పుల్లగా ఉండే చుక్క కూర రెడీ అయిపోయిందండి. మరి మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చుక్క కూర రెడీ అయిపోయిందండి.